నూతన సంవత్సరం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ను తన వద్ద ఉన్నాయని, నేను మారను, మీరు కూడా మీ తీరు మార్చుకోవాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టేసి కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని, కార్యకర్తలకు సమయం కేటాయించి వారి సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇక నేను మారాను, మీరు కూడా మారండి అని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ఎదురైన అనుభవాలు రాబోయే 4 ఏళ్లకు ఉపయోగపడతాయని అన్నారు సీఎం. ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించినట్లుగా వివరించారు. ఆయన అందరి డీటెయిల్స్ కూడా తన దగ్గర ఉన్నాయని అన్నారు. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లుగా స్పష్టం చేశారు సీఎం. జిల్లా కలెక్టర్ మంత్రి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దగ్గరకు తీసుకురావాలని సూచించారు. ఏడాది పాలనలో తాము ఏ తప్పులు చేయలేదని అన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని అన్నారు సీఎం. అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిసి న్యూ ఇయర్ విషెస్ ను తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై, కీలక అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. స్థానికల సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలో తీవ్రమైన కాంపిటీషన్ ఉంటుందని, అవకాశం రాని వారు నిరుత్సాహపడకుండా చూడాలని సూచించారు. అందరినీ కూడా సమన్వయం చేసుకునేటప్పుడే సంపూర్ణ విజయం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్లుగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కూడా సీఎం అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించి ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పనితీరును మరింతగా మెరుగుపరుచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మద్దతు కూడబెట్టుకోవాలని సీఎం తెలిపారు.